శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీకైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మకానందాంగనాడింభకున్ పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణిపాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటిది భాగవతం. ఆ భాగవతంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది దశమస్కంధం. ఇది ఏ కృష్ణావతారం. జయ హే కృష్ణావతారుడు మహానుభావుడు దివ్యమైనటువంటి దేవకీదేవి గర్భమున జన్మించబోతున్నాడు. దేవకీదేవి అష్టమ గర్భాన్ని ధరించింది. దివ్య తేజస్సుతో ప్రకాశించింది. ఆమెను చూస్తున్నాడు అప్పుడప్పుడు వచ్చి. అంతకుముందు దాల్చినటువంటి గర్భం ఇప్పుడున్నటువంటి రూపం ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు బిడ్డల్ని కన్నది కానీ ఇంత కాంతితో లేదు. గర్భం కాంతివంతమవుతున్నది. తనకు శత్రువు ఉదయించబోతున్నాడు. ఆమె గర్భంలో నారాయణుడు పుట్టబోతున్నాడు విష్ణువు. పూనీమెను చంపితే, గర్భవతిని చంపితే లోకమంతా నన్ను దూషిస్తుంది. అందులో చెల్లెల్ని నరకటం మంచిది కాదు. ఆడకూతురుని ఎలా సంహరించేది? తన చెల్లెలని, ఆడకూతురుని, ఆడబిడ్డను ఎవరైనా గొడవతో చంపిన ఐశ్వర్యం, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నశించిపోవా? నాకు కావలసినటువంటిది 8వ గర్భం కదా. ఆమె బిడ్డ కావాలి. కూరుడు ఆలోచించాడు. క్షణకాలం ఆలోచించి గాంభీర్యాన్ని తెచ్చుకొని మాట్లాడకుండా శాంతంగా ఉన్నాడు. అయితే కంసుడికి లోపల భయంగానే ఉన్నది. తప్పించుకోలేనటువంటి గొప్ప శత్రుత్వం పుట్టుకు వచ్చింది. ఇప్పుడు విష్ణువు పుడతాడో లేదో? పుడతాడు. పురిటిలోనే చంపివేయాలి, పుట్టగానే చంపివేయాలి భావించాడు. తన భటులను ఏమరపాటు లేకుండా, కనురెప్పపాటు కూడా లేకుండా జాగ్రత్తగా పరిశీలించమన్నాడు. కానీ ఇటువంటి రోజుల దగ్గరకు వచ్చినవి. కంసునికి విష్ణుతో సంబంధించినటువంటి శత్రుత్వం కారణంగా ఎప్పుడు చూచినా అతడు విష్ణువే 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 అనుకుంటున్నాడు. తిరిగేటప్పుడు కానీ, భోజనము చేసేటప్పుడు కానీ, త్రాగునప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, ఎల్లప్పుడూ లేచినప్పుడు కానీ విష్ణువు 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 అంటున్నాడు ఆయన. లోకమంతా విష్ణుమయంగానే కనపడుతున్నది కంసుడికి. తిరుగుచున్, కుడుచుచున్, త్రాగుచున్, అరగుచున్, కూర్చుండి లేచున్ అనవరతమున్ హరి తలచి తలచి హరిమా హరిమయము అని చూచన్ కంసుడు ఆరని అలుకన్. ఈ లోకమంతా విష్ణుమయమే అని భావించి చెవులకు ఏ శబ్దము వినపడినా కృష్ణ రే 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 విష్ణు 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 విష్ణు. ఇప్పుడు మనం ఏదైనా గ్లాసు కానీ నేను చెప్పుకున్నట్టుగా గ్లాసు కానీ ఏదైనా కింద పడింది అనుకోండి, గ్లాస్ అనుకుంటాం. ఆ శబ్దం కూడా విష్ణువు వచ్చినట్లే. ఏదైనా కనులకు కనిపిస్తే అది విష్ణువే. ఎవరైనా తన గదిలోకి వచ్చి కనపడ్డారను రాయ్ 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 విష్ణువా, అమ్మో స్వామి మహారాజా నేను విష్ణువు అనుకున్నాను రా. శరీరానికి గడ్డి
పరక తగిలిన, చేతికి తగిలిన ఉలిక్కి పడుతున్నా, కృష్ణుడు వచ్చాడు, విష్ణువు వచ్చాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. ముక్కుకు ఏ వాసన తగిలినా విష్ణువు మెడలో ఉన్నటువంటి వనమాలిక వాసన, ఆ తులసిమాల వాసన, ఇది తులసిమాల వాసనయే కాదు స్వామి, మల్లెపూలు. ఆహా! తాను ఏ మాట ఉచ్చరించినా, ఏదైనా పలకాలనుకుంటే ఆ విష్ణువు ఏడి అనేవాడు పొరపాటున. అంటే పదే పదే అదే తలచడం వల్ల మనం కూడా అంతే, ఒక పేరుకు ఒక పేరు తెలుస్తాం. మన ఇళ్లలో కూడా అంతే. ఒక అమ్మాయి పేరు పిలిచి, ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఒక అమ్మాయి పేరు పిలిస్తే దాన్నే పిలుస్తున్నావు పదే పదే, నువ్వు నాన్న లేకపోతే తాత, నన్ను పిలవటాలా, నా పేరు పిలవటాలా, పదే పదే అంటాం. అలాగే పదే పదే విష్ణువు యొక్క పేరు భ్రమపడి పేరు పిలవటం లేదు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అది విష్ణువుని గురించినటువంటి ఆలోచనలే. విష్ణువు పుట్టబోతున్నాడు, విష్ణువు నన్ను చంపేస్తాడు, ఆ గదిలో నుంచి వచ్చాడు ఇలా భయపడిపోతున్నాడు. ఇలా ఉండగా కంసుడు ఇలా ఉంటే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, దేవతలు, నారదాది మునులతో అనుచరులతో కలిసి దేవకీదేవి బంధింపబడినటువంటి కారాగారం దగ్గరకు వచ్చారు. సుస్వరమైనటువంటి ఆమె పడుకుంటున్న, మందగించి అలా పడుకున్నదనుకోండి, ఆ గర్భము చుట్టూ చేరి సుస్వరమైనటువంటి నాదాలు పలికిస్తున్నారు, వీణానాదాలు, మృదంగ వాద్యాలు మ్రోగుతూ ఉంటాయి. అర్ధరాత్రి వేళ దేనికని అందరూ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి విష్ణువు యొక్క భజన చేస్తున్నారు. నారాయణ 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 గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ గోపాల హరే గోపాల హరే, నారాయణ 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 నారాయణ. హే నారాయణ, ఓ మహానుభావ, నీవు సత్యమే వ్రతముగా కలిగినటువంటి వాడివి. స్తుతిస్తున్నారు బ్రహ్మాది దేవతలు దేవకీదేవి గర్భాన చుట్టూ చేరి. నిత్యత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించిన వాడివి నీవే నారాయణ, ఆధారం నీవే. యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారభూతమైనటువంటి వాడివి నారాయణ. జరిగినది, జరుగుచున్నది, జరగబోవునటువంటివైన కాలములన్నీ, భూత భవిష్యత్ కాలములన్నీ నీవై ఉంటున్నావు నారాయణ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనేటువంటి పంచభూతములన్నీ నీయందే జన్మిస్తూ ఉన్నవి. ఈ 5 భూతములలోనూ నీవే నిండి ఉన్నావు. నీలో నుంచే పంచభూతములు వచ్చినాయి, పంచభూతములలోనూ నీవే ఉన్నావు. పంచభూతములు ప్రళయంలో ఆగిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు. లోకంబులు, లోకేశులు, లోకస్తులు, ఈ ప్రపంచం మొత్తం పోయిన తర్వాత కట్టిక చీకటి ఆవహించిన ఆ దివ్య జ్యోతివై, హే జ్యోతి స్వరూప నారాయణ 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 నారాయణ, నీ నామమే గతిక నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ. సృష్టిలో ఉన్న సత్యం అనేటువంటిది నీ వాక్కు. అన్నిటినీ సమానంగా చూడడం అనేది నీవు నిర్వహిస్తూ ఉంటావు. అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము స్వామి. బ్రహ్మాది దేవతలు కీర్తిస్తున్నారు ఆ గర్భస్థుడైనటువంటి నారాయణుడు. మాయ అనేది నీ అధీనంలో ఉంటుంది. ఆ మాయ చేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవహించి ఉంటుంది కొందరికి. మాయ చేత జ్ఞానం కప్పబడుతుంది, అజ్ఞానం నీ యందు భేదభావం వహించి ఉంటారు స్వామి. నిన్ను గుర్తించలేరు, తెలియగలేరే నీ లీలలు. నీ యొక్క లీలలు తెలియక, మాయ కమ్మి నీవెవరివో తెలియక అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారు స్వామి. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయమునెదిరించే ధర్మము నీవే. సమస్తమైనటువంటివి కాని ఒక విశేషం. అజ్ఞానులు అలా ఉంటే నిన్ను గుర్తించక, జ్ఞానులు పండితులు మాత్రమే ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ శుభ్రమైనటువంటి విధంగా
అన్నీ అనగలుగుతారు. సకలము నీవేననేటువంటి మాట తెలుసుకుంటారు జ్ఞానులు. జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. బ్రహ్మాది దేవతలు పలికే దివ్యమైనటువంటి నారాయణ స్తుతి, పరమ పావనమైనటువంటిది నారాయణుని యొక్క దివ్యతత్వాన్ని దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి మహానుభావుని కీర్తిస్తున్నారు బ్రహ్మాది దేవతలు. విని తరించండి. ఇదే జ్ఞానం, ఇదే భక్తి, జ్ఞాన వైరాగ్యములు అంటారే. ఈ భక్తియే జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనేటువంటి ఒక వృక్షమున్నది నారాయణ. దానికి ప్రకృతి అనేది పాదు, సుఖదుఖాలు అనేటువంటివి 2 ఫలాలు, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి గుణములు 3 దానికి వ్రేళ్ళు, ధర్మ అర్థ కామమోక్షములు అనేటువంటి 4 పురుషార్థాలు రసాలు, శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనే 5 ఇంద్రియములు అనేటువంటివి విధానాలు, కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనేటువంటి 6 అవి ఊర్ములు గాలులు. అంటే ఆకలి దప్పిక శోకం మోహం ముసలితనం మరణం ఈ 6 ఉంటాయి. ఇవే ఊర్ములు. రక్తం రసం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రం 7 ధాతువులు అంటారు. వీటి 7 ధాతువులు శరీరంలో ఉంటాయి. రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రం అనేటువంటి 7 ధాతువులు ఈ వృక్షానికి గలిగినటువంటి 7 పొరలు. ఇంత తెలిసి ఇంకా తొట్టుపాటు పడడం ఎందుకు? నారాయణ పంచభూతాలు 5, బుద్ధి 6, మనస్సు అహంకారం. పంచభూతములు 5, బుద్ధి మనస్సు అహంకారం అనేటువంటి 8. ఈ 8 ఆ వృక్షానికి కొమ్మలు. నవరంధ్రములు ఉన్నాయి. ఈ నవరంధ్రములు వృక్షానికి కలిగినటువంటి 9 వృక్షానికి రంధ్రాలు, 9 రంధ్రాలు. నవరంధ్రముల కాయమన్నా నిన్ను నట్టేట ముంచునోరన్నా, నీది అన్నది నీది కాదోరన్నా. బ్రహ్మంగారు అంటాడు. ఏమిటి 9 రంధ్రాలు? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, నోరు, మలమూత్ర ద్వారాలు. 2, 4, 5, 6, 7, 8, 9 గుప్తముగా ఉన్నవి 2. ఈ 9 ఆ వృక్షానికి కలిగినటువంటి 9 రంధ్రాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటివి పంచప్రాణములు. నాగము కూర్మము కృకరము దేవదత్తము ధనుంజయమనేటువంటివి 5 ఉపప్రాణాలు. పంచప్రాణాలు దానికి ఉపప్రాణాలు మొత్తం 10 ప్రాణాలు అనేటువంటివి ఆకులై ఈ సంసార వృక్షమునకు ఉన్నాయి స్వామి. జీవుడు ఈశ్వరుడు అనేటువంటి 2 పక్షులు ఆ వృక్షము పైన నివసిస్తూ ఉన్నాయి. ఎంత వేదాంతం! ఇది చాలా బ్రహ్మజ్ఞానం అంటారు దీన్ని. ఇటువంటి అద్భుతమైనటువంటి సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికి మళ్ళీ లయం చేయడానికి ప్రభువు అయినటువంటి నీ ఒక్కడివే దేవదేవుడవు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నారాయణ. జ్ఞానులైనటువంటి వారు తన మనస్సును ఏ వైపుకు పోనివ్వకుండా నీ యందే నిలిపి ఉంచుతారు. మనస్సును లగ్నం చేసుకుంటారు. సకల శుభములు కలిగించేటువంటి విధంగా నిన్ను ఆరాధిస్తారు. నీ యందే మనస్సును లగ్నం చేసుకుంటారు. అందువలన వారు నీ పాదమనేటువంటి నావ ఆధారంతో జ్ఞానులు నీ యందే మనస్సును లగ్నం చేయటం వలన నీ పాదము అనేటువంటి ఆధారంతో భయంకరమైనటువంటి సంసార మహాసముద్రాన్ని ఆవు దూడ అడుగును దాటినంత తేలికగా దాడుతున్నారు. ఆవు తొక్కగా ఏర్పడినటువంటి గుంటలో ఉన్న నీళ్ళని ఎంత తేలిగ్గా దాడతారో సంసారం అనేటువంటి దాన్ని తేలిగ్గా దాడతారు. ఎవరు? నీ యందు మనస్సు నిలిపినవారు. ఎవరు నీ యందు మనస్సు నిలిపేది? మళ్ళీ జ్ఞానులు. నీవు నిత్యము ఎన్ని శరీరాలు అవసరమైతే అన్ని శరీరాలు ధరిస్తూ లోకానికి క్షేమాన్ని కలిగిస్తూ ఉంటావు స్వామి. ఒక శరీరమా? చాలా ఎత్తావు నువ్వు. మత్స్యకూర్మ వరాహాలే కాదు, అనేకమైనటువంటి నీవు ఏది తలుచుకుంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ఎత్తుతావు. ఆ శరీరాలతో నీవు మంచివారికి అందరికీ శుభములు కూరుస్తుంటావు. అసలు నువ్వు అవతారం చెందేదే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ. నీవు దేనికని అవతారములు ఎత్తుతున్నావు స్వామి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు గ్లాని సంభవిస్తుందో, ధర్మమును పరిరక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నువ్వు అవతరిస్తావు. నీ నామ సంకీర్తన నిజంగా జ్ఞానులైనటువంటి వారిని రక్షిస్తుంది. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కృష్ణనామాన్ని పలకండి. హరి 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 అనండి. గోవింద గోవింద అని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 గోవింద. నీ సంకీర్తన జ్ఞానులైనటువంటి వారిని, అందుకనే సంకీర్తన చెయ్యాలి. సంకీర్తన ఒక భక్తి మార్గాల్లో, నవవిధమైనటువంటి భక్తి మార్గాలలో ఒకటి సంకీర్తనం. కనుక సమజము కాచిన్నది సంకీర్తనం, సామాన్యమా విష్ణు సంకీర్తనం. సంకీర్తన చేశాడు నారదాది మునీశ్వరుడు, జ్ఞానస్వభావులు. సంకీర్తన చెయ్యాలి, భజన చెయ్యాలి, నీ గురించే పాటలు పాడాలి. కొందరు జ్ఞానులు జ్ఞానం అనుకుంటూ వాళ్ళకన్నీ తెలుసు అనుకుని దుష్టులై పనికి మాలినటువంటి తెలివితేటలతో నీ నామ సంకీర్తన చెయ్యరు. మాకన్నీ తెలుసు, మేము భజన చేసేదేంటి, మాకన్నీ తెలుసు అని వాళ్ళు భజన చేయరు అహంకారంతో. జ్ఞానులు సర్వము నీవే అని భావించి హరినామ సంకీర్తన చేస్తారు. నారాయణ నారాయణ గోవింద మాధవ దామోదరా, గోవింద మాధవ దామోదరా, హరికేశవ మాధవ నారాయణ, గోవింద మాధవ దామోదరా. జ్ఞానులు నీ నామస్మరణ చేస్తారు, నీ సంకీర్తన చేస్తారు. కొందరు జ్ఞానులు వాళ్ళక వాళ్ళే అనుకొని, మాకన్నీ తెలుసు అనుకొని దుష్టులై పనికి మాలినటువంటి తెలివితేటలతో నీ నామస్మరణ చెయ్యరు స్వామి. అలా ప్రవర్తించి అధోగతులై చివరికి వాళ్ళు ఎంతో అధోగతులు పాలైపోతారు. అయినా నేర్చుకోరు వాళ్ళు. నిజంగా గొప్పవారైన వారు తమ సొంతమంటూ ఏమీ లేకుండా నీ వారుగా ఉంటాం. మేము ఏమీ లేదు, మేము నీ వారం, నీ వారం అనుకో, నేను నీ వాడిని అనుకోవాలట. మహానుభావుడు తూము నరసింహదాసు గారని ఒక ఆయన ఉంటాడు. ఆయన అంటాడు రాముల వారిని, రామా నీ వాడసుమి, నేను నీ వాడిని స్వామి, నన్ను కాపాడవలసిన వాడివి నీవే. రామా నీ వాడసుమి, ఇక నల్ను పాముల పెట్టకుమి, రామా నీ వాడసుమి, ఇక నల్ను పాముల పెట్టకుమి, రామా నీ వాడసుమి. రామని వాడనై ఏమని భువిలోన, రామని వాడనై ఏమని భువిలోన, సామాన్యులతో ఏమని తెలుపుకొందు, రామ నీ వాడసుమి. నేను నీ వాడను. నిజంగా గొప్పవారైనటువంటి వారు తమకంటూ ఏమీ లేకుండా నీ వారుగా ఉంటారు. నీయందే తమ భావాలు నిలిపి ఉండటం వలన భయం అనేటువంటిది వారికి ఉండదు. భయము లేదు. ప్రహ్లాదునికి భయం ఎక్కడున్నది? దేనికని ప్రహ్లాదునికి భయం లేదు? బాలకుడైనా మనస్సంతా నారాయణ నారాయణ.
మదిలోని స్మరణ సలిపిన హాయిగా, మదిలోని స్మరణ సలిపిన హాయిగా, బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా, నిరుపమలీల నిలయ దయామయ, కరుణ చూడవయ వరములీయవయ. మహానుభావుని తలుస్తారు. మనసు నీపైన మరలిన చాలుగా, మనసు నీపైన మరలిన చాలుగా, పుల్లులే జింకలయ్యై లెంకలయ్యై మారుగా. పులులు జింకలుగా లెంకలుగా, పులులు లెంకలవుతాయి అంటే దాసులవుతాయి పులులు. పులులు కూడా నీ నామస్మరణ చెయ్యాలి. మదిలో నీ నామస్మరణ చేస్తారు. నీ యందు హృదయములను నిలపటం వల్ల వారికి విఘ్నములు కలుగవు. నీ భావనలే ఉండటం వల్ల వాళ్ళకి భయమే లేదు. భయము లేనివాడెవడు? నారాయణుని స్మరించినవాడు. విఘ్నములేవీ లేనివాడెవడు? నారాయణుని స్మరించినవాడు. తన సొంతమంతా నారాయణుడే. నీవు ఎక్కడ ఉంటావో ఆ దివ్యలోకమే వారు నివసిస్తారు. నీవు ఎక్కడ ఉంటే అదే దివ్యలోకం. శ్రీకృష్ణుడు అందుకనే బృందావనిలో ఉంటే గోపికలందరూ పరిగెత్తారు. రాముల వారు అరణ్యానికి వెళ్తే జనమంతా అరణ్యానికి వెళ్ళారు. రాముల వారు గుడి అక్కడ ఉంటే జనులందరూ అక్కడికే వస్తారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు అంటే తిరుపతే వస్తారు. నీవు ఉన్నదే వైకుంఠం. అందుచేతనే తిరుమలలో అన్నమయ్య అంటాడు, వెంకటేశ్వర కట్టెదురా వైకుంఠము కాణాచి అయిన కొండ, కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెటెలాయి మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. నీ ఉన్నదే వైకుంఠం. అందుకని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఆశ్రమములు 4. ప్రజలు నిన్ను అందరూ సేవిస్తారు బ్రహ్మచర్యంలో. శ్రీహరి మెప్పించి చిన్నవాడు ధ్రువుండు విను వీధి తారయై వెలుగలేదే. ధ్రువుడు వెలుగొందలేదా? గృహస్థులు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి నీ దివ్యమైనటువంటి స్తోత్రములు చేస్తారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అలాగే వానప్రస్థులు అరణ్యంలో ఉన్నా నీ గురించి ఆలోచిస్తారు. అలాగే సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు కూడా చూడండి. యోగీశ్వరుడు ఎవరికైనా నమస్కారం చేస్తే నారాయణ నారాయణ నారాయణ. శృంగేరి పీఠాధిపతులు కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు చూడండి, నారాయణ నారాయణ నారాయణ. అట్టి నారాయణుడు మీకు మీ కుటుంబాన్ని సదా రక్షించి ఆయురారోగ్య ఐశ్వర్యములతో సదా కాపాడాలని నిరంతరం మీరందరూ నారాయణ స్మరణ చేస్తూ తరించాలని ఎస్ ఛానల్ ద్వారా కోరుకుంటూ స్వస్తి.